సార్ ఇది సార్ అంటే మనం పోయినసారి కూడా ఆ, మనం అనకాపల్లి గురించి మాట్లాడాము. అనకాపల్లిలో ఉమ్, సీఎం రమేష్ గారు. సో ఈ రోజు అంటే బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందని ఎవరిని అడిగినా సరే ఒకటి మాత్రం చెప్తున్నారు అనమాట గట్టిగా. బీజేపీ ఎన్ని గెలుస్తుందో చెప్పలేం కానీ అనకాపల్లిలో మాత్రం సీఎం రమేష్ గారు గెలుస్తారని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఏంటి సార్ అంటే నేను ఆ, నేను ఆ, నేను అసలు నిన్న వెళ్ళొచ్చానండి. ఓకే. ఆ, అనకాపల్లిలో ఫస్ట్ సీటు బీజేపీ గెలిచే సీటు సీఎం రమేష్ గారి. అసలు నేనే ఆశ్చర్యపోయాను. మనం కూడా లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. అసలు ఉమ్, సీఎం రమేష్ గారు రాకముందు ఆయన ఎవరో నాన్ లోకలు, ఆయన ఎందుకు వస్తాడు, ఆయన ఎందుకు గెలుస్తాడు అని అనుకున్నాం, మనం అన్ని అనుకున్నాం. కానీ జనాలు అంత హక్కును పెట్టుకుంటారు, జనాలు అంతా అసలు ఎమ్మెల్యేలు కనబట్టలేదు. ఎవరైనా సీఎం రమేష్ సీఎం రమేష్ అంటున్నాను. నేను మాడుగులు వెళ్ళాను, దేవరాపల్లి వెళ్ళాను, ఉమ్, పాకిరాపేట వెళ్ళాను, యలమంచిలి వెళ్ళాను, అనకాపల్లి వెళ్ళాను, మునపాకి వెళ్ళాను, వెంకన్నపాలెం వెళ్ళాను, చోడవరం వెళ్ళాను, మొత్తం టోటల్ బుచ్చేపేట వెళ్ళాను. అన్ని ఏరియాలో కూడా నేను వెళ్తే ప్రతి ఏరియాలో కూడా సీఎం రమేష్ అంటున్నారు. అంటే ఇస్ అ గ్రేట్ పర్సన్ అండి. చాలా మంచివాడు. అసలు డబ్బు ఉందని గర్వం లేదు. మళ్ళా రెండోది ఏంటంటే పారిశ్రామికవేత్తగా అనకాపల్లిలో ఇది డెవలప్ చేస్తాడు అనేది ఒక నమ్మకం ఆయనకు అందరికి ఉంది. విశాఖపట్నంలో సీఎం రమేష్ అనే వ్యక్తి చాలా డెవలప్ చేస్తాడు. పారిశ్రామికంగా మాకు అనకాపల్లి బాగా బాగా డెవలప్ చేయగలుగుతాడు. రెండోది పార్లమెంట్ లో మాట్లాడగలుగుతాడు, మోడీ గారితో మాట్లాడగలుగుతాడు, చెప్పగలుగుతాడు. రేపు షుగర్ ఫ్యాక్టరీ, మనం అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ తెరవగలుగుతాడు. అలాగే చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో మొత్తం డెవలప్ చేయగలుగుతాడు, ఫండ్స్ తేగలుగుతాడు. అలాగే పరిశ్రమలు తేగలుగుతాడు, యువతర ఉద్యోగం తేగలుగుతాడు. ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు అనేది ఆయన రికమెండేషన్ చేస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అందరితో పాటు అక్కడే చిరునవేశం పంచుకుంటాను, నేను గెలిపిస్తాము అని ప్రజలు అనడంలో చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ గవర్నర్లు ఎక్కువ అండి. గవర్నర్ డామినేషన్ ఎక్కువ. గవర్నర్లు, కాపులు, ఎలమాసు బాగా, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ. అయితే వాళ్ళంతా కూడా చాలా వన్ సైడ్ రమేష్ గారు అంటున్నారు, వన్ సైడ్ అండ్ సీఎం రమేష్ గారు అంటున్నారు. చాలా మంది నిన్న ఆయన దగ్గర చూస్తుంటే చాలా మంది తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. అంటే ఒక ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి, ఆల్ ఆఫ్ ది సడన్ ఒక 15 రోజులు, నెల రోజుల ముందు వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ అంతమందితోని మంచి మంచి పేరు తెచ్చుకోవడం అనేది గ్రేట్ అండి. అసలు బీజేపీకి ఒక సీటు కూడా రాదు అనుకున్న దాంట్లో గెలిచే సీటు, ఫస్ట్ సీటు సీఎం రమేష్ గారిది కన్ఫర్మ్డ్. అక్కడ 7 సీట్లు సీఎం రమేష్ గారు గెలిపించుకుంటారు. ఓ ఏడు ఇంకోటి ఏంటంటే గెలుస్తాయండి. కూటమి సభ్యుల్ని 7 సీట్లు సీఎం ఉమ్, రమేష్ గారు గెలిపించుకుంటారు. ఎవరంటే సీఎం రమేష్ గారు. ఎవరంటే ఉమ్, సీఎం రమేష్ గారు. సార్ ఓకే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరంటే సీఎం రమేష్ గారు గెలిపించుకుంటారండి. ఉమ్, చోడవరం కేఎస్ఎన్ రాజు గారు సీఎం రమేష్ గారు గెలిపించుకుంటారు. మాడుగురు బండా సత్యనారాయణ సీఎం రమేష్ గారు గెలిపించుకుంటారు. అలాగే పాకిరాపేట అనిత గారు సీఎం రమేష్ గారు గెలిపించుకుంటారు. విజయ్ ఓకే. కుమార్ గారు వెలమంచిలి సీఎం రమేష్ గారు గెలిపించుకుంటారు. కొనతాల రామకృష్ణ గారు, అది గ్రేట్ సీఎం రమేష్ గారు, ఈజ్ అ వెరీ సీనియర్ పొలిటీషియన్ అండ్ కొంతల రామకృష్ణ గారు, పంచచర్ల రమేష్ బాబు గారు. ఉమ్, అలాగే అక్కడ మొత్తం అన్ని కూడా సీఎం రమేష్ గారు. చాలా ఆశ్చర్యకర విషయం అండి. కానీ ప్రతి ఏరియాలో కూడా నాకు తెలిసి 2 నుంచి 250 మెజార్టీతో గెలుస్తాడు. అవునా? రెండు ఓకే. లక్షల యాభై వేల మెజార్టీతో గెలుస్తాడు. అపోజిషన్ క్యాండిడేట్ కోసం మనం మాట్లాడుకోవాలి. బుడుగు ఉమ్, ముత్యాల నాయుడు గారు, ఆయన 2.5 సంవత్సరాల క్రితం ఒక మినిస్టర్ ఇచ్చారు ఆయనకి. ఆంధ్రప్రదేశ్ కి మినిస్టర్ ఇచ్చారు. నాట్ ఓన్లీ మాడుగుల నియోజకవర్గానికి కాదు, ఆంధ్రప్రదేశ్ కి మినిస్టర్ ఇస్తే ఆయన తెలుసో లేదో మరి చెప్పలేదేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అంటే చాలా పెద్ద పెద్ద అవును. పోర్ట్ఫోలియో. ఆ లోకేష్ గారు చేసిన పోర్ట్ఫోలియోని ఏమీ పోర్ట్ఫోలియో. వాడుకోకుండా ఉమ్, తోటవరానికే రోడ్లు వేయలేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయనే. ఓకే. ఆహా. పంచాయతీ సీట్లు డెవలప్ చేయాలని ఎవరు ఉన్నారంటే ఆయనే. అసలు మొత్తం టోటల్ తారువా నుంచి, అంటే మాడుగుల నియోజకవర్గం ఇంటికా నుంచి బయటికి రాని వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయనే. మన ఉమ్, యూట్యూబ్ లో చూసుకుంటే మన మినిస్టర్ ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఎవరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చివరి సీట్ లో కూర్చొని ఆ ఒక్కసారి మాత్రం వస్తాడు ఆయన. అలాంటి వ్యక్తిని ఎంపీగా తీసుకొచ్చి పెట్టారు. ఆ ఎంపీగా తీసుకొచ్చి వ్యక్తి అసెంబ్లీలో మన కోసం ఏమైనా మాట్లాడా? అసలు మన మినిస్టర్ గా ఉండి, పంచాయతీ శాఖ మినిస్టర్ గా ఉండి ఎక్కడైనా డెవలప్ చేశాడా? ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చాడా? ఏమీ చేయలేని వ్యక్తి రేపు పార్లమెంట్ కి ఏం చేస్తాడు? పార్లమెంటే ఎక్కడ ఉందో, ఏముందో, ఏ నియోజకవర్గంలో ఎంత మంది ఉన్నారో తెలియని విషయంలో బడుగు ముత్యాల నాయుడు గారు ఉన్నారు. అలాంటి వ్యక్తిని మనం పార్లమెంట్ కి పంపిస్తే ఆయన ఏం డెవలప్ మాట్లాడగలుగుతాడు? ఆయన ఏం చెప్పగలుగుతాడు? ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు? మన రాష్ట్రం కోసం, మన అనకాపల్లి కోసం, షుగర్ ఫ్యాక్టరీ కోసం ఏం మాట్లాడగలుగుతాడు? పరిశ్రమల కోసం ఏం మాట్లాడగలుగుతాడు? రేపు మోడీ గారితో ఏం డిస్కస్ చేయగలుగుతాడు? కనుక మోడీ గారితో అతి దగ్గర సన్నిహిత సంబంధం, మోడీ గారు అమిత్ షా గారితో అతి దగ్గర సన్నిహిత సంబంధం, చంద్రబాబు నాయుడు గారితో అతి దగ్గర సన్నిహిత సంబంధం ఉన్న రమేష్ గారిని గెలిపించుకుంటే బాగుంటుంది అని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. బడుగు ముత్యాల నాయుడు గారు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయిపోయాడు, మినిస్టర్ గా ఫెయిల్ అయిపోయాడు. ఆయన పార్లమెంట్ కి పంపించడానికి ఆసక్తి చూపట్లేదు. అలాగే వాళ్ళ 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 అబ్బాయి ఆయనకి యాంటీగా ఉన్నాడు.
వాళ్ళ అబ్బాయి యాంటీగా వచ్చి మా నాన్నకు ఓటేయొద్దు, మా చెల్లికి ఓటేయొద్దు, ఇండిపెండెంట్ గా నించుంటున్నాను, మా కుటుంబానికి అన్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు అని చెప్పి ఆయన బయటకు వచ్చాడు. కనుక ఇంట్లో పోరే ఆయనకు ఉన్నప్పుడు ఆయన ఎవరు గెలిపిస్తారు? వాళ్ళ కూతురు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉంది. బండారు సత్యనారాయణమూర్తి గారి మీద ఉంది. ఆమె ఎలవ, ఈ ఇద్దరు ఎలమాసే. కనుక టఫ్, నువ్వు నేను టఫ్ ఫైట్ ఉంది. కనుక వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు కూడా ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ గా ఆయన ఇండిపెండెంట్ గా నించున్నాడు. ఎంపీగా మన రమేష్ గారికి సపోర్ట్ చేస్తాడు. వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేయాలంటే అపోజిషన్ సపోర్ట్ చేస్తారు, అంతే కదండి. అవును. కనుక కానీ మీరు ఎక్కడ చూసుకున్నా, ఏ విషయంలో చూసుకున్నా కూడా బంపర్ మెజార్టీతో అక్కడ గెలుస్తారు. ఎందుకంటే డెవలపింగ్ లేదు, ఎక్కడ కూడా అనకాపల్లి జిల్లాలో డెవలప్డ్ లేదు. ఎక్కడ రోడ్లు బాగోలేవు, బళ్ళు మొత్తం రిపేర్లకు వచ్చేస్తున్నాయి, పంచాయతీలు బాగోలేవు, పంచాయతీ బిల్లులు లేవు, జీతాలు లేవు, కాంట్రాక్టర్ డబ్బులు లేవు, ఎక్కడా లేవు. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అవ్వలేదు, పాత షుగర్ ఫ్యాక్టరీలో మొత్తం టోటల్ గా బోర్డు స్కామ్లు జరిగాయి. ఇవన్నీ కూడా ఏది వెలుగు చూపలేదు. కనుక ఇవన్నీ కూడా మొత్తం జనాలు ఒక ఆసక్తిగా చూస్తున్నారు. అందుకని సీఎం రమేష్ గారికి అంత అంత రావటానికి జనాల మీద, అంటే ఆయన మీద మొక్కు చూపడానికి కారణం అది. ఎందుకంటే సరైన క్యాండిడేట్ లేదు సీఎం రమేష్ గారి మీద నించొని పలానా సీఎం రమేష్ గారికి ఓటు వేయొద్దు ఎందుకు అని చెప్పడానికి ఎవరి దగ్గర ఆస్కారం లేదు. ఎందుకంటే అన్నింటిలో ఆయన కాల్కులేషన్, బెస్ట్ కాల్కులేషన్, డైరింగ్ అండ్ డాషింగ్, డబ్బు ఉన్నవాడు, పారిశ్రామికవేత్త, 10 మందికి హెల్ప్ చేసేవాడు, 10 మంది వస్తే ఉపాధి కల్పించేవాడు, పార్లమెంట్ లో మాట్లాడేవాడు, మోడీ గారితో మాట్లాడేవాడు, అమిత్ షా గారితో, చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు కావాలి. కానీ మనం ఎక్కడో కూర్చొని మనం ఓటేస్తే ఇంట్లో కూర్చొని వ్యక్తికి ఓటేస్తామా, రేపు ప్రజల్లో 10 మందికి మనకు ఉపయోగపడేటట్టు ఓటేస్తామా అనేది ప్రజలు ఆలోచించుకుంటున్నారు. అందుకే మన బీజేపీ గుర్తు అయినా సరే జనాల్లోకి బీజేపీ గుర్తు కూడా బాగా వెళ్ళింది. బీజేపీ గుర్తు వల్ల గెలరేమని అనుకున్నాం, కానీ జనాలు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ బాగా తీసుకెళ్లారు. రమేష్ గారికి మంచి పాపులర్ వచ్చింది, కన్ఫర్మ్ గెలుస్తున్నాడు ఆ సీటు. ఓకే. కానీ ఇందాక మీరు ఒకటి చెప్పారు సార్, అంటే వంగలపూడి అనిత గారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా బాగా కష్టపడతా ఉన్నారు. కానీ పాయకాపురం సీటు ఆమెకి ఇవ్వద్దని చెప్పి తెలుగుదేశం వాళ్ళే కొంతమంది ర్యాలీలు చేశారన్నారు. సో ఆమె గెలుస్తుందా లేదా అన్నది చాలా మంది డౌట్ అన్నారు. మరి ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది సార్? ఇందాక మీరు చెప్పడం అయితే ఆమె గెలుస్తుంది లేదండి, అది అంటారు. రమేష్ గారి వల్ల కొంచెం కవర్ అయిపోయింది. ఆమె 100% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. పొంగలపూడి అనిత గారి మీద టీడీపీ ఇవ్వకపోవడానికి కారణం కూడా ఏం లేదండి. అక్కడ 2-3 వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల్లో ఆమె ఏంటంటే రాష్ట్రం అంతా తిరుగుతుంది, పాపం బాగా నోరేసుకుని అందరి మీద పడిపోతుంది కాబట్టి కొంచెం స్టేట్ ఫార్వర్డ్ గా ఉంటుంది ఆ అమ్మాయి. కాబట్టి కొంచెం ఆ అమ్మాయి మీద వ్యతిరేకత ఉంది. కానీ చంద్రబాబు గారికి సాఫ్ట్ కార్నర్ ఉంది, వెరీ మంచి అమ్మాయి అనేసి. కనుక ఆ అమ్మాయిని గెలిపించుకోవడానికి అక్కడ సీఎం రమేష్ గారు కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అమ్మ గెలుస్తుందండి అక్కడ. అవునా? ఓకే. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.